ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మాట్లాడొద్దా? వెళ్ళిపోతా, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు వద్దన్నంత మాత్రంతో నాకేం వేషాలు పోవు. ఎందుకంటే ఒక గ్రేట్ సినిమాలు యాక్ట్ చేశాను కదా, ఈ వేషం 20 సినిమాలు పెడద్దు నాకు ఇప్పుడు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, మీరందరూ పిల్లలు, మీ ప్రేమే మా ఆశీర్వాదం, మాకు ఆశీర్వాదం. కాబట్టి ఈ సినిమా గురించి చెప్పాలంటే 3 ముక్కలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే మీరందరూ మా సుత్తి కంటే ఆయన మీటింగ్ వినాలని. ఈ సినిమా దయించి ఈ సినిమా నిజంగా హిట్ చెప్పాలి అంటే 3. ఒకడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నా ప్రకారం అయితే ఫస్ట్ మార్క్ గోస్ టు త్రివిక్రమ్ ఓన్లీ. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ యొక్క పవర్ ఏంటో అతని మనస్సాక్షిగా అతనికి బాగా తెలుసు. కాబట్టి అతన్ని మెప్పించి అతనితో హీరోగా ఒప్పించడానికి ఎంత పవర్ఫుల్ కథతో వెళ్ళి ఎలా అంత వెళితే కానీ ఆయన దగ్గర మనం అనిపించుకోలేము అనేటువంటి దమ్ముతో వెళ్ళి ఇవాళ నిన్న ఎప్పుడో టీవీలో విన్నాను. పవన్ కళ్యాణ్ జనరల్గా నేను టీవీలో అంతసేపు ఎక్కడ మాట్లాడడం నేను వినలే అసలు. అతని సక్సెస్కి అది కూడా ఒక కారణమే. ఎక్కువ మాట్లాడడం, మాటలు తక్కువ చేతలు ఎక్కువ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. ఇది నాకేదో సరదాగా మాట్లాడాలని నాకు అలవాటు ఉండదు. కాబట్టి అతనికి ఉన్నటువంటి బెస్ట్ క్వాలిఫికేషన్లో అదొకటి. అలాంటి ఒక సబ్జెక్ట్ని మెప్పి ఆయనతో అనిపించి అంత చక్కటి డైలాగులు రాసి ఏ క్యారెక్టర్ అయినా చూడండి ఈ సినిమాలో చిన్న పెద్ద అనేటువంటిది పక్కన పెడితే ప్రతి వేషం కథకి లింక్ అయ్యే ఉంటుంది. లేకపోతే జనరల్గా చాలా సినిమాలు చూస్తున్నాం, మన రిజల్ట్స్ వస్తుంది. ఆ సినిమాలలా అది కామెడీ బాగుందిరా, ఈ సినిమాలరా ఇది ఫైట్లు బాగున్నాయిరా అంటారు తప్ప టోటల్గా ఏ రకమైనటువంటి నెగిటివ్ ఇది లేకుండా కేవలం దర్శకుడు యొక్క ప్రతిభ మీద కొట్టొచ్చినట్టు కనపడేటువంటిది ఒక గొప్ప సినిమా అత్తారింటికి దారేది. 2, ఇలాంటి మంచి కథ ఒక పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తయారు చేసిన కథకి ఏమంటే ఎంత కథ ఉన్నా ఏమున్నా మనం ఎంత వండేవాడు మంచివాడు అయి ఉండాలి, అన్నం పెట్టే అమ్మ మంచిదై ఉండాలి. కాబట్టి సరిగ్గా ఏంటి ఎవరిని క్రాసింగ్ చేస్తే నీకెందుకురా? మనకు అది అవసరమా? దాన్ని దీన్ని క్రాసింగ్ చేసింది, దీన్ని దాన్ని క్రాసింగ్ చేసింది. గట్టిగా ఉంటుందేమో, బూత్లో ఉంటుందేమో చెప్పకూడదు, కానీ ఏమైనా హల్సేషన్ కుక్కల క్రాసింగ్లు చేయడానికి. ఎవరి దమ్ము ఎవరి పవరు ఆడిది. ప్లీజ్ కొంచెం మంచి మాటలు చెప్పేప్పుడు వినాలి. పవన్ కళ్యాణ్ మంచి ఆట ఏ అంటే నువ్వేంటి నేనంటే బోల్డ్ మంది అంట. నువ్వు అది చెప్పాలంటే టిక్కెట్ కొనుక్కోవాలి, నేను అది చెప్పాలంటే మీరు కావాలి నాకు. దయించి చెప్పేది 2, అలాంటి గొప్ప మంచి మనసున్నటువంటి ఒక టేస్ట్ ఉన్నటువంటి ఒక గొప్ప దర్శకుడు నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా ఎవరు ఏమనుకున్నా చెప్తున్నానండి, ఈ కథ ఈ సినిమా ఆయన నిర్మాత కాకుంటే శాంతిపులై
ఆఖరిది చెప్పబోయే ముందు ఒక్క మాట చెప్పుకోవాలి. దర్శకుడు శ్రీవిక్రమ్ శ్రీనివాస్, నేను ఈ వేషం వేయడానికి వచ్చినప్పుడు పొల్లాచిలో ఫస్ట్ డే కలిసినప్పుడు, కోటగారు ఒక 5 నిమిషాలు కూర్చోండి అన్నారు. ఏమిటండి అన్నాను. బాబు ఏంటయ్యా వేషం అన్నారు. మీరు చేయింది ఏముందండి, ఎన్ని వేషాలు చేశారు, కానీ మా కోటను నేను ఎంత కొత్తగా చూపించగలను అనేది ఆలోచించానండి. మీరు చాలా స్లాంగులు మాండలికాలు మాట్లాడారు. గమ్మత్తు స్లాంగ్ ఒకటి అనిపించిందండి. చిత్తూరు స్లాంగ్ పెడితే ఎలా ఉంటుందని. అది ఎలా అంటే ఏమిటి అంటే నాకు కూడా తెలియదండి. చిత్తూరు నుంచి లైబ్రరీ నుంచి 2-3 బుక్స్ పుస్తకాలు తెప్పించి వాటిల్లో ఉన్నటువంటి కొన్ని మంచి పదాలు, ఊత పదాలు పెట్టుకుని డైలాగులు రాసి మీకు ఇస్తున్నాను సార్, దాన్ని మీరు కొంచెం ఆలోచించి పెద్ద సీనియర్ ఆర్టిస్ట్గా చేయండి అన్నారు. నాకు నిజంగా ఒక పరీక్ష అనిపించింది. ఎందుకంటే ఒక పదం ఉందండి, జనరల్గా మనం ఎవ్వరు వినవద్దే. ఈడి బాబు కట్నం పోద్దే, ఈడి బాబు కట్నం దొబ్బే, ఈడు నన్ను దొబ్బే. ఇక నా పరిస్థితి దూది కంటే పల్చన, నేల కంటే ఇది 100 ఊళ్ళకు పాకినటువంటి ఇది ఎంత బైసాట్లే అంటాడు. అసలు ఆ బైసాట్లే అనేటువంటి పదం నా జీవితంలో నేను ఎప్పుడు చెప్పలే. దాన్ని అంత రమ్యంగా రాసి కరెక్ట్గా ప్లేస్మెంట్లో పెట్టి నాతో చెప్పించడం అనేది నా సినీ జీవితాల్లో ఎన్నో మంచి వేషాల్లో ఇది కూడా ప్రథమంలో నిలుస్తుందని మరొకసారి చేస్తున్నాను. ఎందుకంటే దర్శకుడు అంత శ్రద్ధ తీసుకు చేసినప్పుడు చేసేవాడికి చాలా మంచి పంచభక్షాల పరవాణాలతో అన్నం పెట్టినంత ఆనందంగా ఉంటుందండి. కళ్యాణ్కి ఏం కొత్త కాదు. ఆయన జనరల్గా ఇంత బయటపడి ఇట్లా నేను సభల్లో సక్సెస్ మీట్లని చెప్పుకోవడం నేను ఎప్పుడు వినలా. ఎందుకో అతనికి మనసులో ఆనందం ఆక్కో ఏదో మొత్తానికి ఈ ప్రజలందరికీ, నా వాళ్ళందరికీ నేను ఏదో రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేశాడని నా ఉద్దేశం. ఆయన గురించి కిందటి క్యాసెట్ ఓపెనింగ్ అప్పుడే చెప్పేశారు. ఇక త్రివిక్రమ్ గారు ఎన్నో చెప్పారు, మంచి మాటలు, ఎంతో మంచి మాటలు బయట నుంచి విన్నాం. కాబట్టి ఎవ్వరూ ఏమీ కాదు. ఈ సినిమా వల్ల ఇందాక చెప్పారు ఈ పైరసీల్ని వీటన్నిటిని కూడా దాటుకుని ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందంటే ఏవీ క్రాసింగ్లు కాదండి. పవన్ కళ్యాణే పైగా హీరో. ఎంతో మందరం చెప్పుకుంటుంటాం చాలా నిరాడంబరుడని. అతను నిజంగా మనం చెప్పుకోవడమే కాదండి, ప్రాక్టికల్గా కూడా చాలా మంచి మనిషి. అలాంటి వాడికి నిజంగా భోగాల్ ప్రసాద్ గారు లాంటి మంచి ప్రొడ్యూసర్లు ఇంకా నిత్యా దొరకాలని, సినిమాలు ఇలాగా ప్రతి సినిమాకి పైరసీ అంటే భయపడేట్టుగా ఉండాలి ప్రజల్లో అని వస్తుందని భోగాల్ ప్రసాద్ గారి బ్యానరు చాలా పెద్ద బ్యానర్గా విజయవాహిని సంస్థ అంత పెద్దదిగా కోరుకోవాలని, వారి సంస్థలో ఎంతోమంది పెద్దవారు రావాలని, మ్యూజిక్ డైరెక్టర్ గారు ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్షను ఈ సినిమాకి ఆ రోజునే అయిపోయింది. ఎంత సక్సెస్ ఇవన్నీ కలిసినటువంటి ఒక గొప్ప సినిమా. మేమందరం యాక్ట్ చేయడం కంటే ఒక మంచి తెలుగు సినిమాలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు యాక్ట్ చేసినటువంటి ఒక సినిమాని అఖండ విజయం చేసి ఇంత ఆశీర్వదించినందుకు మీ అందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస వాచ కర్మణ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.